వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఎక్కువగా తన సొంత క్యాడర్ నుంచే ఎదుర్కొన్న విమర్శ ఏంటి అంటే, ఎంత మంచి చేసినా కూడా ప్రచారం చేసుకోలేకపోయారు. మ మనం చేసే మంచి ప్రజలకు అర్థమవుతుంది కదా, వాళ్ళు ఓట్లు వేయకుండా ఉంటారని చెప్పి నిర్లక్ష్యం ప్రదర్శించారు అనే విమర్శ జగన్ గారు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. ఆఫ్కోర్స్ ఇది చాలాసార్లు నిజం కూడా. తన అధికారం నుంచి దిగిపోయిన తర్వాత తాను చేసిన పనులు ఎన్ని ఉన్నాయన్నది దాని మీద ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. సీన్ కట్ చేసి ఇటు చంద్రబాబు గారి వైపు ఈ క్యాంపు యొక్క గొప్పతనం ఏంటి? జగన్ ఆలోచన కావచ్చు, జగన్ స్కీమ్ కావచ్చు, జగన్ పని కావచ్చు, జగన్ తయారు చేసిన స్కూల్ కావచ్చు, అన్నింటినీ కూడా వీళ్ళు చేసిన ఘనత కానీ చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళ అకౌంట్లో జమ చేసుకోవడంలో చాలా దిట్ట. ఇది అందరికీ తెలుసు కూడా. చాలా కాన్ఫిడెంట్గా చూసేవాళ్ళు ఏంటి, అరే నిజమేనేమో, మీరు నేను కాస్త కూస్త తెలిసిన వాళ్ళని చూసినా కూడా చెప్పే అంతసేపు అరే నిజమేనా అనుకొని అయ్యో ఇది కాదు కదా అని చెప్పి మళ్ళీ మనం సర్ది చెప్పుకుంటాం. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. ఈరోజు కూడా చూడండి, పుట్టపర్తి కొత్త చెరువు ఆ స్కూల్లో చంద్రబాబు గారు వాళ్ళ కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో కలిపి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరెంట్స్ టీచర్స్ దాంట్లో విద్యార్థులతో పాఠాలు చెప్పారు విద్యార్థులకి. ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారు విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళకి ఏం చెప్పారు, మీలో ఎవరు రాజకీయాల్లోకి రారా, అందరూ ఉద్యోగాలు చేసుకుంటారా, రాజకీయాలు మిమ్మల్ని శాసిస్తాయి, రాజకీయాల్లోకి రావాలి అది ఇది అని చెబుతూ, రాజకీయాల్లోకి వచ్చి బాగా చదువుకుంటే ఏమవుతుందో తెలుసు కదా, రాజకీయాల్లోకి వచ్చి బాగా చదువుకుంటే ఇప్పుడు మీ మినిస్టర్ గారు ఉన్నారు, లోకేష్ గారు మీ మినిస్టర్ ఉన్నారు, బాగా చదువుకున్నాడు, మంచి ఆలోచన వచ్చాయి, ఆయన ఆలోచనే కదా తల్లికి వందనం అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఆయన ఆలోచనే కదా తల్లికి వందనం. తల్లికి వందనం అని ఇప్పుడు చాలామంది అన్నారు, అమ్మఒడి అని అంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, పిల్లలు బడికి దూరమై పనులు చేసుకోకుండా బడికి పంపిస్తే కూడా మీ పిల్లలకు డబ్బులు ఇస్తానని చెప్పి గొప్ప ఆలోచన. దాన్ని వీళ్ళు పేరు మార్చారు, తల్లికి వందనం అన్నారు. ఆ తల్లికి వందనం బాగా చదువుకున్నారు కాబట్టి లోకేష్ గారి ఆలోచనే కదా, అందుకే కదా మీకు తల్లికి వందనం వచ్చింది, ఆయన ఆలోచనే కదా అన్నారు. అండ్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది, పిల్లలు బడికి పోకుండా వరుసగా 2 రోజులు కనుక బంద్ అయితే, అంటే వాళ్ళ బడికి పోకపోతే తల్లిదండ్రులకు మెసేజ్ పోతుంది ఫోన్కు, వరుసగా 2 రోజులు 3 రోజులు వెళ్ళకుండా ఉంటే వాలంటీర్ ఇంటికి వెళ్ళి అడుగుతారు ఎందుకు రాలేదు తెలుసుకుంటారు. ఆరోగ్యం బాగోలేదు అంటే నెక్స్ట్ ఏంటేమో మెడికల్ వాళ్ళు వెళ్తారు ఇంటికి. ఇది ఇండియా స్కూల్కి వెళ్ళకపోతే ఫోన్కి మెసేజ్ వస్తుంది, వరుసగా 2-3 రోజులు రాకపోతే వాలంటీర్ ఇంటికి వెళ్తారు. ఇదంతా తీసుకొచ్చారు కదా. అప్పుడు అది కూడా ఇప్పుడు లోకేష్ గారి అకౌంట్లో ఎంత కన్వీనియంట్గా చంద్రబాబు సార్ జమ చేస్తున్నారో మీరు చూడండి. ఆ స్కూల్ చూడండి ఎంత బాగున్నాయి. ప్రజాసేవకులు గారా, ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మీరు ఎంత బాగున్నాయి స్కూల్. స్వార్థంతో ఉద్యోగాలు చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి, మన జీవితాలు మారుస్తాయి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు చూడు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చారా? ఇది ఒక ప్రభుత్వ విధానమనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనల నుంచి వచ్చింది. చూడండి, అవునా కాదా? ఎంత కాన్ఫిడెంట్. టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. 10 గంటలైన స్కూల్ స్టార్ట్ అయితే 10:30కు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దుమ్మా కొడతారు. ఇప్పుడు దుమ్మా కొట్టడానికి వీల్లేదు. ఎంత కాన్ఫిడెంట్ చూడండి. మేము మెనేస్తున్నారు, బాగా చదువుకున్నారు, సంతోషం. చదువుకున్నారు కాబట్టి తల్లికి వందనం అనే ఆలోచన చేశాడు, మీకు తల్లికి వందనం ఇస్తున్నారు. చదువుకున్నాడు కాబట్టి టెక్నాలజీ కనిపెట్టాడు, మీకు స్కూల్ రాకపోతే ఆ మెసేజ్ మీ తల్లిదండ్రులకు వెళ్ళి టెక్నాలజీ కనిపెట్టాడు. ఇవన్నీ జగన్ పీరియడ్ వాడు, జగన్ తీసుకొచ్చిన ఆలోచనలు కదా. అదే అంటున్నాను, ఎంత కాన్ఫిడెంట్గా, నిజంగా అప్రిసియేట్ చేయాలబ్బా సీరియస్లీ. మన ఆలోచన కానిది కూడా ఇంత కాన్ఫిడెంట్గా మనది అని చెప్పుకోవాలంటే అందరికీ సాధ్యం కాదు సీరియస్లీ.